హాయ్ బ్రో. హలో అన్న. బ్రో అనొచ్చా? అనొచ్చు. అంటే మళ్ళీ మీరు వరదరాజు అన్నారు కదా, ఏం పర్లేదు. ఏమన్నా తీసుకొస్తారు వెనకాల నుంచి? లేదు దేవా ఇప్పుడప్పుడే దేవా. ఓకే, సో దేవా నిజంగా దేవా ఒక ఫ్రెండ్ గా నీతో మూవీలో నటించాడు కదా, ఎలా అనిపించింది తనతో బాండింగ్? చిన్న దేవా తను కొంచెం తమిళ్ కాబట్టి వాళ్ళ మదర్ లాంగ్వేజ్ కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది ఇద్దరికి మధ్యలో. బట్ ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసుకొని ఇద్దరం షూట్ అప్పుడు కోఆర్డినేట్ బాగా చేసుకొని ఎక్కడ కూడా మీకు తడబడినట్టు ఎక్కడ అనిపించదు. మా ఇద్దరు సీన్స్ లో ఒక ప్లాన్డ్ గా వెళ్ళిపోయాం అనమాట ఇద్దరం. అంటే ఇప్పుడు నీకోసం ఎరైనా అవుతా లేదంటే సొరైనా అవుతా? మరి వేసావా వల వేసావా? వేసేసా. కడియం వేసా వల కడియం వేసావా? మరి వల వేసి ఉంటే పట్టుకునేవాడుగా. అవసరం లేదు, నా కోసం వచ్చేస్తాడు ఎప్పుడన్నా. ఓకే, సో ఎలా అనిపించింది సలార్ మూవీలో చేయడం? సో ఇంతకుముందు నువ్వు చేసిన మూవీస్ కన్నా సలార్ చాలా పెద్ద మూవీ, ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ సలార్ ఇప్పుడు. సో అలాంటి మూవీలో ఒక మంచి రోల్, ఒక డైరెక్టర్ యాక్టర్ కి నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు. ఆయన పృథ్వీరాజ్ గారు మలయాళంలో డైరెక్టర్, యాక్టర్, ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఎలా అనిపించింది? చాలా గ్రేట్ఫుల్ అన్న. ఫస్ట్ అంత పెద్ద సినిమాలో అది కూడా అంత మంచి క్యారెక్టర్, అది కూడా పృథ్వీరాజ్ గారి చిన్నప్పటి రోజులు అంత ఇంటెన్స్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు చేసి ఉంటారు అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ లుక్ కానీ ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ ప్రతిదీ డిఫరెంట్, ప్రతిదీ మళ్ళీ పిన్ టు పిన్ చూసుకున్నారు. సో అలాంటి టీమ్ తో వర్క్ చేయడం చాలా గ్రేట్ఫుల్, అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా గ్రేట్ఫుల్. ఓకే, అంటే నీ ముక్కు పోగు పెట్టారు కదా, అదేంటి అసలు? దానికి అది పెద్ద హిస్టరీ ఉంటది అన్న. అంటే మా ఆన్సెస్టర్స్ చూస్తే 3 విగ్రహాలు ఉంటాయి మీరు ట్రైలర్లో వీటిలో చూస్తే. అంటే మా ఆన్సెస్టర్స్ ని, మా దేవుడిని ఫాలో అయ్యే ట్రెడిషన్ లాగా అనమాట మాది. సో అందుకు ఇవన్నీ అలా ఉంటాయి. ఓకే, సో అంటే వరదరాజు మన్నార్ అతను రాజా కాన్సార్ కి? వరదరాజు మన్నార్ అనేది రాజమన్నార్ వాళ్ళ కొడుకు. రాజమన్నార్ ఎవరు? జగపతి బాబు గారు. ఆయన రాజు ఇప్పుడు. మీరు కాన్సార్ కి. మన సలార్ లో, మన సీజ్ ఫైర్ లో ఎవరు విలన్? అంటే మీరు సినిమా చూడండి అన్న. స్పాయిలర్స్, అనవసరమైన స్పాయిలర్స్. మీరు సినిమా చూడండి. అవునా? సినిమా చూడాలా? అంతే. ఓకే, మీరు చూసారా సినిమా? చూసా. సూపర్. అంటే ఆడియన్స్ చూడాలి కదా. ఓకే, సో మామూలుగా నీకు అసలు ఎలా వచ్చింది క్యారెక్టర్? ఇది అంటే చాలా మందిని చూస్తున్నారన్న ఇంతకు ముందు. చూస్తుంటే ఇంకా లాస్ట్ హోప్ లాగా ప్రతాప్ అన్నని కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్, తను సలార్ లో కూడా చేస్తే తనని ఏమైనా ప్రొఫైల్స్ ఉన్నాయని అడిగితే నాతో పాటు ఒక 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. దాంట్లో అసోసియేట్ డైరెక్టర్ నా ప్రకాష్ అన్న నా కొన్ని ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసి నీల్ సరికి చూపిస్తే దాంట్లో నన్ను ఇంకొకరిని చూసి ఒకటికి లుక్ టెస్ట్ అయిపోయిందంట. నాకు అప్పటికి తెలియదు. పిలిచారు, ఇట్లా రిహార్సల్స్ అని పిలిచారు. వెళ్ళాము. అన్నోళ్ళు సార్ వచ్చారు, చూసారు, హైట్ చెక్ చేసుకున్నారు, సీన్ చెప్పారు, వెళ్ళిపోయారు. అన్నోళ్ళు వచ్చి పర్ఫెక్ట్ వచ్చేంత వరకు ప్రతిదీ బ్రీత్, ఎక్స్ప్రెషన్ ప్రతిదీ చెప్తూ లాస్ట్ కి ఇంకా ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాక వీడియో తీసి నీల్ సర్కి చూపించారు. అప్పుడు నీల్ సార్ నాది నచ్చి, నా యాక్టింగ్ నచ్చి ఆయన సెలెక్ట్ చేశారు. ఓకే, మొత్తం ఆయన దగ్గర చూసాడు ప్రశాంత్ నీల్. ఆయన ప్రతిదీ దగ్గర చూసుకుంటారు అన్న. కాస్టింగ్ ఎవరు ఏ రోల్ చేయాలి ప్రతిదీ ఆయన దగ్గర చూసుకుంటారు అనమాట. ఓకే, సో అతను నేనేంటి ఒక 15 days వరకు ఆయన దగ్గర ఉంచేసుకున్నాడు అంటే నేను 1 month అన్న. 1 month అంటే 10 to 15 days షూట్స్, రీషూట్స్ ఇవన్నీ కలిపి, ఇంకొన్ని రోజులు రిహార్సల్స్, మధ్యలో బ్రేక్స్, సో డబ్బింగ్ ఇదంతా. ఓకే, అంతా కూడా ఒక 1 month అయింది. ఎక్కడ షూట్ అంతా? మొత్తం మ్యాక్స్ అంతా రామోజీ ఫిలిం సిటీలో అయిందన్న. కొన్ని మాంటేజెస్ ఏంటంటే వాళ్ళకి మ్యాంగ్లూర్ లో వేరే షూట్ ఉంది. సో మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్లిపోయి మాంటేజెస్ చిన్న చిన్నవే కదా తీసేద్దాం అన్నట్టు వాళ్ళు వెళ్ళారు. ఆ సీన్ తీసుకున్నారు. తర్వాత మా మాంటేజెస్ కూడా మ్యాంగ్లూర్ లో తీసుకున్నారు. ఒకటి. ఓకే, అంటే ఇప్పుడు మీ స్టార్టింగ్ ఫైట్ ఒకటి ఉంటది కదా, నువ్వు దేవా వద్దు, దేవా వద్దురా అంటావు, అది ఎక్కడ తీసారు సీన్? అది రామోజీ ఫిలిం సిటీ. అంటే సలార్ మూవీ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి తీసారు. ఒక పెద్ద ఊరినే కట్టేశారు అక్కడ. కానీ ఎవరికి తెలియదు. చాలా సీక్రెట్ ఉంటుంది. నిజానికి మేము ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, మొత్తం బొగ్గు అవన్నీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద క్రేన్. ఒక నగరమే కాన్సార్, మినీ సైజ్ కాన్సార్ కట్టేశారు అక్కడ. మినీ సైజ్ కాన్సారే ఉంటుంది అక్కడ. మరి పెద్ద పెద్దలు గోడల్లోకి వెళ్ళొచ్చా? పెద్ద ఉంటాయి గోడలు కట్టేది, లోపలికి వెళ్ళడం వస్తాను అంటుంటది.
ఓకే. మరి నువ్వు పృథ్వీ గారు రోల్ చేసావు కదా, చైల్డ్ రోల్. మరి పృథ్వీ గారు ఏమన్నారు నీతో? అది యాక్చువల్ గా నీల్ సార్ కి నేను ఆ కడియం సీన్ బాగా నచ్చి, నా యాక్టింగ్ బాగా నచ్చేసి రఫ్ కట్ అయిన తర్వాత టైమింగ్ కూడా చూసుకోకుండా పృథ్వీ సార్ కి మెసేజ్ చేశారు 2:00 కి. రాత్రి 2:00 మెసేజ్ చేసి ఈ అబ్బాయి ఏ క్యారెక్టర్ ఏం చేయగలడు అంటే ఫస్ట్ అయితే ఒక సర్ప్రైజ్ ఉందని మెసేజ్ చేశారు. ఏంటంటే నా రఫ్ కట్ వీడియో అంతా పంపించి ఈ అబ్బాయి ఏ క్యారెక్టర్ ఏం చేయగలడు, చాలా బాగా చేస్తాడు, మీ దాంట్లో కూడా కన్సిడర్ చేయండి అని ప్రశాంత్ నీల్ సార్ సజెస్ట్ చేశారు పృథ్వీ సార్కి. సో పృథ్వీ సార్ చూశారు, ఆయనకు కూడా నచ్చి నన్ను అప్పుడు కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేయించి ఆయన లూసిఫర్ 2 మూవీలో ఆయన చిన్నప్పటి రోల్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అట్లా కలిసే. నీ కోసం వస్తారు ఒకడని చెప్పాక డైలాగ్ ఒకసారి మా కోసం చెప్పవా? ఏదన్నా నా కోసం వస్తాడు అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తావు. అది థియేటర్లో ఉంది, అది ఎట్లా చెప్పకూడదు. థియేటర్లో ఉంది కదా అన్న, ట్రైలర్లో వాటిలో లేదు కదా. ట్రైలర్ లో కూడా ఉంది, సెకండ్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఉంది. అది సుల్తాన్ స్టోరీ చెప్పినప్పుడు గుర్తుంది బాబా, అంటే సలార్ అని టైటిల్ పడింది. ఒకసారి అది చెప్పవా? అదేముందన్న ఆయనది పెద్ద డైలాగ్ ఉంటుంది మా మినిస్టర్. అది నీకు బాగా నచ్చింది, నువ్వు చెప్పిన తర్వాత టైటిల్ పడిద్ది కదా, వస్తాయి ఇంకా ఒక్కసారి. ఓకే, గుర్తుంది బాబా సలార్. అసలు ఎక్సలెంట్ చెప్పా తెలుసా. థ్యాంక్ యూ అన్న. అసలు అలా నువ్వు అలా చెప్తుండే వెంటనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి అలా స్క్రీన్ మీద నేమ్ వచ్చింది, ఏం ఇచ్చాడు రబ్బా అనిపించింది నాకైతే. అలా ఉంది సినిమా. సో నీ ఒపీనియన్ ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి? ఆఫ్ కోర్స్ సూపర్ ఉందన్న. అసలు ఎంత సౌండ్ ఆఫ్ సలార్ అని రిలీజ్ చేశారు, అక్కడ ఎంత కష్టపడ్డారు ప్రతి ఒక్కరు చూసాను. ఆ గూస్ బంప్స్, అసలు మెయిన్ గూస్ బంప్స్ వన్ ఆఫ్ ద రీజన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే. సూరీ డే సాంగ్ అది ఏమంటాం, చాలా హ్యాపీ అది రిలీజ్ అయినప్పుడు. కానీ అంటే మా సాంగ్ కదన్న, మా మాంటేజెస్ పడేటప్పుడు వచ్చింది చిన్నగా సాంగ్. ఆ సాంగ్ లిరికల్ వీడియోలో కూడా మా ఇద్దరిని ఎక్కువ చూపించడం, ఇదంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఓకే, మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారు నీతో? 10-15 days అన్న. 10-15 days ఏంటి అన్ని రోజులు కుదిలేశారు నిన్ను? అన్ని రోజులకి షూట్ చేశారు. అదే అన్ని రోజులు అంటే మొత్తం నిన్ను ఉంచుకుంది ఎన్ని రోజులు? మొత్తం ఉన్నదే వర్క్ చేసిన సలార్ కోసం అయితే 1 month అన్న, దగ్గరలో 1 month చేశా. షూట్స్ ఓన్లీ షూట్లు రీషూట్లు కలిపితే 10-15 days అయ్యి ఉంటుంది. ఓకే, పర్లేదు, తక్కువ టైంలోనే వదిలేసారు నేను. అంటే రోజంతా ఇంకా మా మీదే ఉంటది కదా మొత్తం, వేరే షూట్ ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మా మీదే కాబట్టి అన్ని సీన్లు అంత తక్కువ టైంలో అయిపోయింది. ఓకే, అంటే మామూలుగా ప్రశాంత్ నీల్ గురించి నీకు తెలుసు కదా, ఇక్కడ మన ఫ్యాన్స్ ఏమంటారు? ఏమంటారు నీల్ మావా అంటారు, బొగ్గు అంతా మొత్తం చేయకడే ఏం కనిపించదురా. మీమ్స్ లో కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఆయన. కానీ ఆయన మరి ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారంట సంథింగ్, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది. ఓసిడి అంటే ఓసిడి, నాకు ఎక్కువ బ్రైట్ కలర్స్, ఎక్కువ కలర్స్ చూస్తే నాకు ఇష్టం ఉండదు, డల్ కలర్స్ బ్లాక్ కలర్ ఇవన్నీ బాగా ఇష్టం అన్నారు. ఏమంటే పెద్ద ప్రాబ్లం కాదు, అదొక ఇది ఒకరికొకటి ఉంటది కదా అట్లా. సో మొత్తానికి అలా అయిపోయింది. మరి నీకేం పూసారు? ఏం పోయలేదన్న, మొత్తం న్యాచురల్ స్కిన్ అదంతా. అసలు మేకప్ వేసేవాళ్ళు కాదు, డైరెక్ట్ డ్రై స్కిన్ వేసుకొని వచ్చాము. డైరెక్ట్ వచ్చేవాడిని, ఆ బొట్టు పెట్టేవాళ్ళు, ముక్కు బొడకలు ఇదంతా, డ్రెస్ వెళ్ళిపోయేవాడిని. ఓకే, అంటే నీతో పాటు చేసిన అతను కూడా మన తెలుగు యాక్టర్ అంటగా? లేదన్న, తమిళ. కానీ సలార్ లో తెలుగు యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు కదా? ఆ తెలుగు మూవీ కాబట్టి తెలుగు యాక్టర్స్ ని ఎక్కువ క్యాస్ట్ చేసుకున్నట్టున్నారు. అలా అంటావా? ఓకే, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా కన్నడ? మొత్తం అందరు కాదు, కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, అంటే ఆరిజిన్ తెలుగు. కొంతమంది కర్ణాటక నుంచి వచ్చారు, కానీ సెట్ లో మాత్రం నేషనల్ లాంగ్వేజ్ తెలుగు అన్నట్టు తెలుగే మాట్లాడతాం అందరం. అవునా? ఓకే, కానీ ప్రాబ్లం ఉండేది కదా నీకు డైలాగ్స్ చెప్పేటప్పుడు వాళ్ళు? ఎందుకన్నా తెలుగు డైలాగులు అన్ని ఈజీగానే గుర్తుండేవి. ఓకే, అంటే ఒక ఫీల్ అయితే చాలా, సీన్ ఫీల్ అయితే చాలా. ఒక షాట్ ఎలా తీస్తారు అంటే మొత్తం పాన్ ఇండియా మూవీ కదా, మొత్తం ఒకేసారి తీసేస్తారా లేదంటే మళ్ళీ డైలాగ్ వెర్షన్ చేంజ్ చేస్తారా? కన్నడ, తెలుగు, తమిళ్? లేదన్న, ఓకే, ఓన్లీ తెలుగులో తీసుకుంటారు. అంటే ఆఫ్ కోర్స్ అందరికి మ్యాక్స్ తెలుగు వచ్చు, తెలుగు ఇంకా రాదు, వాటితో ప్రాక్టీస్ చేపించి తెలుగు రానంతో ఇంకా అప్పటికే ఆయన అనుకున్న అవుట్పుట్ రాకపోతే వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పమంటారు. అది నేను చూసింది ఒక్కసారి ఇన్ని రోజుల్లో, అది కూడా ఇంకా లేట్ అయిపోతుంది, లైట్ ఫెయిల్ అయిపోతుంది, సీన్ హీరోస్ చేయకపోతే మళ్ళీ రేపు లాగ్ అయిపోద్ది అన్నప్పుడు చిన్న సీన్ చేపించారు. ఓకే,
సో అలా ఉంటది. తెలుగులోనే ఒకే సీన్ కి క్లోజ్అప్ కో కెమెరా, వైడ్ యాంగిల్ కో కెమెరా అన్నట్టు పెట్టేసి ఓకే తెలుగులోనే ఒకేసారి చెప్పించేవాళ్ళు. ఓకే. సో ఇందులో పృథ్వీరాజ్ గారి చైల్డ్ క్యారెక్టర్ కాకుండా ప్రభాస్ గారి చైల్డ్ క్యారెక్టర్ నీకు వచ్చింది అనుకో, నీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఇదేంటి అది కూడా జరిగింది, ఆ సీన్ కూడా జరిగింది రియల్ లైఫ్ లో. అవునా? అంటే స్టార్టింగ్ లో చూసుకున్నారు ఎవరు దేనికి సెట్ అవుతారు, ఇలా చూసుకున్నప్పుడు వచ్చేసి ఇలా ప్రభాస్ గారు చిన్నప్పటి రోజు తను సీన్ చెప్పేసి, అంటే అప్పటికి నేను వరద ఫిక్స్ అయ్యాం, కానీ ఒకవేళ చేంజ్ చేయొచ్చేమో అన్న దాంట్లో మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ కి వచ్చి ఇది ఎట్లా అన్నట్టు చూస్తున్నారు. నేను అప్పటికి వరద రోల్ కి ఒక రోజు రిహార్సల్ అయిపోయింది నాది. కానీ నీకు అనిపించింది ప్రభాస్ రోల్ రావాలరా మనకి? నిజం చెప్పు, నిజంగా ఎవరు కోరుకోరా చెప్తున్నా, అదే అయితే ప్రభాస్ రోల్ అన్నారు. నేను ఆ సీన్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే, నాకు ఏ రోల్, రెండు మంచి ఇంటెన్స్ రోల్, ఏ రోల్ వచ్చినా ఓకే, కానీ నాకు అప్పటికి స్టోరీ తెలుసు అన్న. వరదరాజ్ స్టోరీ కానీ దేవా స్టోరీ కానీ తెలుసు. అయితే నాకు ఎట్లా ఉండేదంటే ఇది డిఫరెంట్ క్యారెక్టర్, వరద డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ ఎమోషన్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి. ఎవరు ఇప్పటిదాకా అలాంటి క్యారెక్టర్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. దేవా కూడా డిఫరెంట్ ఉంటది, ఎవరికైనా ఉంటది అన్న. ఇప్పుడు ప్రభాస్ గారు చిన్నప్పుడు మీరు అన్నట్టు ఇందాక, సో ఆ పాయింట్ వద్దామని నేను ఇప్పుడు దాకా ఆపాను మిమ్మల్ని. ప్రభాస్ గారి చిన్నప్పటి రోజులు అంటే సూపర్, అది ఇది ఫ్యాన్స్ గానీ అంతా ప్రభాస్ గారి చిన్నప్పటి రోజులు, హీరో చిన్నప్పటి రోజులు అన్నట్టు ఉంటది. కానీ నాకప్పుడు ఒక యాక్టర్ గా ఎందుకో బాధేసింది. ప్రభాస్ గారి చిన్నప్పటి రోల్ ఓకే, బట్ ఇది ఒక డిఫరెంట్ రోల్, ఒక ఛాన్స్ వచ్చింది డిఫరెంట్ రోల్ చేయడానికి. ప్రభాస్ గారి రోల్ వచ్చినా సూపర్, కానీ ఎందుకో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తే చెయ్యాలి అనిపించింది ఆ టైంలో, డిఫరెంట్ క్యారెక్టర్. ఇంకా బై లక్ మళ్ళీ వాడినే పెట్టడం, నన్ను దీనికే పెట్టడం చేసేసి అంతే చేస్తారు. మరి ప్రభాస్ గారు మదర్ క్యారెక్టర్ చేశారు ఈశ్వరమ్మ. ఈశ్వరి మ్యామ్. ఓకే, ఆమెతో చేసినప్పుడు ఎలా అనిపించింది? చాలా ఏమంటామన్నా, పక్క ఆర్టిస్ట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంచడం, కోఆర్డినేషన్ బాగా కుదిరేది మ్యామ్. అంటే సీనియర్ ఆర్టిస్ట్ కదన్నా. తెలుగు వస్తా మేడం కి? తెలుగులోనే మాట్లాడతారు. అయితే కోఆర్డినేషన్, ఇప్పుడు నేను ఇలా పప్పు ఈ టైంలో పెడతా, ఈ టైంలో వాడికి వెళ్తా, ఇన్ని సెకండ్స్ తర్వాత నువ్వు పట్టుకో అన్నట్టు ఒక కోఆర్డినేషన్ బాగా కుదిరేది. సీనియర్ ఆర్టిస్ట్ తెలుసు కదా, కెమెరాలు ఎలా ఉంటే బాగుంటది ఇదంతా. సో అలా కోఆర్డినేషన్ బాగా కుదిరేది మ్యామ్తో. కానీ మేడం క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది? మాకైతే మాత్రం భయం వేసింది. క్రేజీ ఇంటెన్స్ ఉంటది కదా ఫుల్. కత్తి పట్టుకుంటే కేక్ కట్ చేయడానికి కత్తి పట్టుకుంటే ఏందబ్బా అది మీకు తెలుస్తుంది అన్న. కానీ ఏదో ఉంది, ఏదో దాస్తున్నాడు సంథింగ్, ఏదో ఒక స్టోరీ ఉంది. కానీ ఇప్పుడు కూడా మీమ్స్ లో ఒకటి ట్రోల్ అవుతుంది బాగా, మహేష్మతికి రాజు ప్రభాస్, సాహో కూడా సంథింగ్ అసలైన CEO రాజు ప్రభాస్, ఆదిపురుష్ లో కూడా అసలైన రాజు ప్రభాస్, కానీ వేరే వాళ్ళు రూల్ చేస్తుంటారు. ఆదిపురుష్ లో కూడా రాముడు రాజే కదా, రాజ్యానికి అరణ్యానికి వచ్చేస్తాడు. అదే అప్పుడు వేరే వాళ్ళు రూల్ చేస్తారు కదా. సేమ్ ఇప్పుడు సలార్ లో కూడా అదే అంటున్నారు. అదేమో నేను మీరు చెప్తే విన్నామన్నా, నేను చూడలేదు. అది రాజమనోడే ఉంది, నెక్స్ట్ ఉందా అని చెప్పేసి అంటున్నారు. అదేమన్నా మా కోసం లీక్ లేదన్నా, నేను నీకు తెలిసే ఉంటది. పూర్తిగా స్టోరీ చెప్పకుండా నువ్వు ఎట్లా క్యారెక్టర్లకు ఎలా స్టోరీ మాకు మా ఆరిజిన్ చెప్పారు. అసలు స్టార్ట్ అయిందే మాతో కదన్నా. సో మా ఆరిజిన్ చెప్పేసరికి మాకు ఆ క్యారెక్టరిస్టిక్స్ తెలిసిపోయి, సార్కి మొత్తం స్టోరీ చెప్పాలి. ఇది అసలు చిన్నప్పుడు ఏం చేసాడు, అందుకని పెద్దయ్యాక ఎలా ఉండాలనేది వాళ్ళకి చెప్పాలి. కానీ మేము చిన్నప్పుడే స్టార్టింగ్, ఆ స్టార్టింగే మాకు తెలిసిపోయింది. సో మాది ఇంకా మేము క్యారెక్టరిస్టిక్స్ అంతా బాగా ఇది చేసాం. ఓకే, అంటే మీ షూటింగ్ మొత్తం కూడా లాస్ట్ లో చేశారంటగా, మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ లో చేశారని విన్నాను నేను. అవునన్నా, మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత మా సీన్స్ పెట్టుకొని చిన్న చిన్న మాంటేజెస్ పెట్టుకున్నారు అప్పుడు. సో ప్రశాంత్ నీల్ గారితో డైరెక్ట్ గా ఉండి ఒక పాన్ ఇండియా డైరెక్టర్ నువ్వు చూస్తే ఒక చిన్న ఏదో ఒక రోల్ వచ్చింది, మన అదృష్టం బాగుండి. సో ఎలా అనిపించింది? ఆయన దగ్గర ఏమైనా విషయాలు నేర్చుకోవడం అలాంటి ఏమన్నా తెలుసుకున్నావా? అన్న సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఆయన ఏమంటాం, ఒక ఇది ఈ అవుట్పుట్ కావాలి నాకు, ఈ సీన్ ఇప్పుడు ఇలా కావాలంటే దాంట్లో ఒకరిద్దరు మనుషులు జూనియర్ ఆర్టిస్ట్ తక్కువైనా కూడా ఆయన షూట్ ఆపేస్తారు. సో ఆయన అనుకున్న అవుట్పుట్ ఆయనకు కావాలి, కాంప్రమైజ్ అవరు, ఆయన అనుకున్నది ఆయన చేయాలి. అలానే ఇంకా బెటర్మెంట్ ఐడియాస్ వస్తే అవి ఆపుకోరు, బెటర్మెంట్ ఐడియాస్ వస్తే ఇంకా దాన్ని బెటర్ చేయడం, రీరైట్ చేయడం అంతా చేస్తారు. నెక్స్ట్ ఈ సీన్ చేస్తున్నాం అంటే షూట్ రోజు అదే మూడ్ లో ఉంటారు.
మేము యాక్టర్స్ అదే మూడ్ లో ఉంటాం, ఆయన అదే మూడ్ లో ఉంటారు, ఆ సీన్ మూడ్ లోనే. సో అదొకటి. మళ్ళీ జోవియల్గా ఉన్నప్పుడు జోవియల్గా ఉంటారు, అది బాగా నేర్చుకోవచ్చు. అసలు ట్రాన్స్ఫార్మ్ అలా అలా అవుతూ ఉంటారు ఆయన. సెట్ లో చాలా ఈజీగా అటు ఇటు మొత్తం తిరిగేస్తూ ఉంటాడు అంటే చిన్న పిల్లలాగా అటు ఇటు అన్ని. మనకి ఏదైనా అనిపించినా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కి వెళ్ళి పక్కకు పెట్టి అలా చెప్పకుండా అతనే వెళ్ళి సెట్ చేసుకుంటాడు అంటే. ఇంకా సీన్ ఫాస్ట్ గా రావాలి, షార్ట్ అయిపోవాలి అంటే అన్నోళ్ళు కూడా ఏదో వర్క్ చేస్తూ ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్. ఇంకా వాళ్ళు కూడా అవైలబుల్, ఎందుకంటే 100 మంది జూనియర్ ఆర్టిస్టులు అన్న, వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, సెట్ చూసుకోవాలి, మా చేత ప్రాక్టీస్ చేపియాలి. ఇన్ని ఉండేవి. అన్నోళ్ళు ఒకవేళ బిజీ ఉంటే సార్ అలా ఏమి ఉండరు, నువ్వు రారా జైపోరా అని అలా ఏమి ఉండదు. ఇప్పుడు పని అందరికి కావాల్సింది ఏంటన్నా, సినిమా బాగా రావాలి, పని చేయాలి. అది ఎవరు గాని ఆయనే వచ్చి అప్పుడప్పుడు నాకు హెయిర్ సెట్ చేయడము, అంత వెనక్కి చేయడం, వాటర్ స్ప్రే ఆయన అప్పుడప్పుడు కొట్టి వెనక్కి అంతా చేస్తారు ఆయన. ఆయనకి అవేమి ఉండవు. భయం అనిపించిందా నీకు ఎప్పుడైనా? స్టార్టింగ్ లో అనిపించింది, కానీ ఇంకా ఆయన అలా భయం మనలో ఉన్నీరన్న ప్రశాంత్ సార్ అన్నట్టు ఉంటాం స్టార్టింగ్ లో. కానీ ఆయన ఉండే బిహేవియర్ గానీ, ఆయన జోవియల్ గా ఉండేది అది చూస్తే మనకు ఆ భయం పోయిద్ది. అంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు ఉంటాడు ఆయన. అంటే మోటివేట్ చేస్తారా? మోటివేట్ అంటే జోవియల్ అన్న, ఫుల్ లేరా ఏం చేస్తున్నావు, సీన్ లేనప్పుడు ఎంత అంటే పొగడడం తక్కువ, బట్ పొగిడినప్పుడు చాలా బాగా పొగుడుతారు. బాగా చేసేవరా, గుడ్ జాబ్ రా అన్నావు, కానీ చాలా తక్కువ. నేను ఇప్పటి వరకు 3 సార్లు టోటల్. సో అలా ఆయన అంత జోవియల్గా ఉంటారంటే ఇంకా మనకి ఆ ఫీలింగ్ రాదు. పెద్ద డైరెక్టర్, ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ అస్సలు రాదు. సో ఇంకా భయం పోతా ఉంటది, కానీ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ సలార్ మూవీ కూడా ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు తెలుసుగా నీకు? ఒకవేళ ప్రమోషన్స్ చేస్తుంటే నువ్వు అసలు హైలైట్ అయిపోయాడు కదా. వెళ్తే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి అట్లా వెళ్తారు కదా? అవును, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అవును. బట్ ఇప్పుడు సినిమా చూసే కూడా చాలా మంది గుర్తుపడుతున్నారు, దానికి సంతోషం ఉందా. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీస్ కి. అవును, ప్రమోషన్స్ చేయడం వల్లే మూవీస్ కూడా బాగా వెళ్తున్నాయి, జనాల్లోకి బాగా హిట్ అవుతున్నాయి. కానీ ఎలాంటి ప్రమోషన్ లేకుండా అసలు ఎక్కడ కూడా ఒక ఈవెంట్ కూడా పెట్టకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేసేసారా? అండ్ ఫస్ట్ లో ట్రైలర్ కూడా గ్లిమ్సా ఫస్ట్ రిలీజ్ చేసింది, టీజర్, అది కూడా చిన్నది పెట్టేశారు, ట్రైలర్ మాత్రం పెద్దది పెట్టారు కదా. సో మొత్తానికి అయితే సలార్, అసలు సలార్ అంటే మీనింగ్ ఏంటి మర్చిపోయాను. సలార్ అంటే ఇదే అన్న, ఒక నమ్మకమైన ప్రాణాలైన ఇచ్చే ఒక కమాండర్ లాగా తన రాజుకి. ఓకే. అండ్ మీ సీన్స్ తీసేటప్పుడు ప్రశాంత్ నీల్ గారు అంటే మీ ఇద్దరిలో ఎక్కువ ఎవరిని పొగిడారు? అలా ఏమి ఉండదన్న, బాగా చేస్తే ఎప్పుడు ఎవరు బాగా చేస్తే వాళ్ళని అసలు పొగడరు ఎక్కువ అని చెప్పే కదా. ఆయనకి బాగా నచ్చేస్తే ఇంకా బాగా చేసావంటే అప్పుడు పొగుడతారు, ఎవరిని ఎక్కువ పొగిడారు అలా ఏమి ఉండదు. ఓకే ఓకే రైట్. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రాజపాలెం అన్న. కే రాజపాలెం. రాజపాలెం అంట, రాజపాలెం అని అన్నా అంటున్నా, రాజపాలెం అని ఊరన్నా. పక్క తెలుగు, పక్క తెలుగే, ఆంధ్ర. ఇక్కడ సెటిల్ అయిపోయారా డాడీ మమ్మీ? అవును. ఇందులో నీకు ఆఫర్ ఎలా వచ్చింది అసలు? అదే ఇందాకన్నా కదా, ఇది ప్రతాప్ అన్నని అంటే దాదాపు ఒక 100 మంది పైగా చూసారంటే ఆ క్యారెక్టర్ కి. ఈజీగా తెలుసా నీకు ఆ విషయం? ఒక 100 మంది పైగా కాంపిటీషన్ ఉన్నారు నా క్యారెక్టర్ గాని. నాకు షూట్ అవుతున్నప్పుడు ఇంకా అన్నోళ్ళు చెప్పారు, ఇలా చూసాము చాలా మందిని చూసాము నీ ముందు అని. అప్పుడు అన్నోళ్ళు చెప్పారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. నిన్ను తీసుకెళ్తారు కదా మామూలుగా నీకు రిహార్సల్స్ అవి చేపించడానికి, అప్పుడేమన్నా స్టోరీ చెప్పేవారు నీకు? రిహార్సల్ అప్పుడేం సీన్ చేస్తున్నాం చెప్పేవాళ్ళన్నా. మా సీన్ వరకు మేము ప్రతిది పిన్ టు పిన్, మీ సీన్ వరకే చెప్పేవారు, స్టోరీ చెప్పేవారు కదా. అది మేము అడిగితే చెప్పేవాళ్ళు, మేము క్యూరియాసిటీ ఆపుకోలేక అప్పుడప్పుడు అన్న ఏం జరిగింది, ఏంది ట్విస్ట్ ఏంది అది అంటే చెప్పారు. అయితే సెకండ్ పార్ట్ నాకు చెప్పలేదు ఇంకా. నీకు చెప్పలేదా? ఫస్ట్ హాఫ్ అయితే చెప్పారు మొత్తం. ఫస్ట్ పార్ట్ గురించి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆల్రెడీ నాకు ముందు తెలుసు. సలార్ మూవీలో నీకు చూసినప్పుడు సీన్ చింపేశారా ఇప్పుడు ఏ సీన్ లో అనిపించింది? ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి క్లైమాక్స్ లో ఫైట్ చేస్తున్నప్పుడు. ఇద్దరు బిగ్ స్టార్సా? బిగ్ స్టార్స్, పృథ్వీరాజ్ సార్, ప్రభాస్ సార్. అవునా? బిగ్ స్టార్స్. మీరు సినిమా చూసారు కదా? అరే నువ్వు లీక్ చేస్తున్నావా? క్లైమాక్స్ కదా, క్లైమాక్స్ ఆల్రెడీ. ఇప్పుడే నువ్వేమన్నావు సినిమా గురించి లీక్ చేయను అన్నావా? కానీ ట్రైలర్ లో వచ్చేసింది. ట్రైలర్ లో జస్ట్ మామూలుగా చెప్తాడు ఇద్దరు ఫ్రెండ్స్ 2-3 షార్ట్స్ పడ్డాయి, వాళ్ళు ఇద్దరు కత్తులు పట్టుకొని ఫైట్ చేయడం అంతా. కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, ఫైట్ ఉండదు అయితే.
అయ్యో అన్న చాలా మంది చూస్తారు అన్న ఇప్పటికి, కానీ అయినా కూడా మెయిన్ స్పాయిలర్స్ ఇవ్వకుండా ట్విస్టులు చెప్పలే కదా మరి నేను. ఆ సీన్ చూస్తున్నప్పుడు నీకు ఫీల్ అయ్యావా? అప్పటి వరకు వాళ్ళ బాండింగ్ అంతలా చూపించి, వాళ్ళ సాంగ్ సూర్యుడే సాంగ్ లో అంత బాండింగ్ చూపించి, చివరికి వచ్చేసరికి వాళ్ళిద్దరం వచ్చినాక ఫైట్ ఎలా అనిపించింది? అది మీరు ఇప్పుడు రివీల్ చేశారు. నేను జస్ట్ నీకేమనిపించింది అని అడుగుతున్నా, నీ ఒపీనియన్. అదే ఆబ్వియస్ గా ఉంటుంది కదా అబ్బాయి, ఇంతమంది నాకే తెలియదు ఇప్పుడు ఎందుకు అయ్యారా అని. నేను వెయిట్ చేసి చూడాలి పార్ట్ 2 గురించి, ఒక ఎక్సైట్మెంట్, ఒక బాధ. చాలా తెలివిగా చెప్తున్నా కదా ఆన్సర్. ఓకే, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఎవరు లేరు నిజం చెప్పు అన్న. నిజంగా ఏం కాదు, మీ మమ్మీ లేరులే. మమ్మీ లేరని కాదన్న, టైం వేస్ట్ అనుకుంటాను నేను. టైం వేస్ట్. ఇప్పుడు ఎంత ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్? ఏమో నీకు పెరుగుతున్నారు చూడాలి, 5K ఉన్నారు ఇప్పటికైతే. సలార్ వచ్చిన తర్వాత పెరిగారా? సలార్కి ముందు ఎంత? 800 అట్లా, 1K ఎంత ఉండదు. ఇప్పుడు 500K 5K? 5K. అమ్మో 500K. 500K వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. ప్రభాస్ ఫ్యాన్స్ కొడేస్తారు నీకు. ఇప్పుడు అందులో లూసిఫర్ 2 లో కూడా చేస్తున్నావు కదా నువ్వు. మరి అక్కడ ఫ్యాన్స్ కూడా కొడతారు కదా నీకు, పృథ్వీరాజ్ గారి ఫ్యాన్స్. సో మొత్తానికి అలా పెరిగిపోతూ ఉంటాయి. అందులో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ నీకు ప్రపోజ్ చేస్తారు, రిక్వెస్ట్లు పెడతారు? నేను బిజీ ఉన్నానని చెప్పేస్తాను. బిజీ ఉన్నానని చెప్తావు అంటే నువ్వు రెస్పాండ్ అవుతావు అంటే నాకు తెలిసిన వాళ్ళకన్నా, అందరికి కాదు, నాకు తెలిసిన వాళ్ళకి రెస్పాండ్ అవుతావు. అయితే తెలియని వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవుతాం? సో సలార్ లో ఎవరు నీకు అంటే పృథ్వీరాజ్ గారి గర్ల్ ఫ్రెండ్ చైల్డ్ క్యారెక్టర్ ఏం పెట్టలేదా? చెప్పే లేదన్నా. 2 లో ఏమన్నా ఉంటదా? మీరు చూసారు కదా? లేదు కదా. అంటే 2 లో ఉంటదని అడుగుతున్నా. 2 లో ఏమో అన్నా, మరి ప్రెసెంట్ లో కూడా చూపిలే. అడుగుతావా మరి ప్రశాంత్ నీల్ గారిని? ఆయనకు అసలు యాక్షన్ డ్రామా కావాలి, రొమాన్స్ వద్దా? సరే ఏంటి సార్ ఎవరినన్నా అడుగు ఒకసారి, సరదాగా మెసేజ్ చేయి, తెలుసు కదా నీకు బాగా. పెట్టండి సార్ ఇలాగా ఏమైనా నేర్చుకుంటానని చెప్పు. ఒకవేళ రియల్ లైఫ్ లో చెప్తే నాకు తెలిసి ఇట్లా ఇస్తారు రియాక్షన్. ఆయన రియాక్షన్ ఇస్తే వెళ్ళిపోతారేమో. అవును, ఆయన సెట్ లో కూడా సేమ్ నువ్వు ఇప్పుడు ఏదైతే చేసావో సీన్ థింక్ చేసినప్పుడు కూడా ఆయన రియాక్షన్ అలాగే ఉంటది. అవును. ఓకే, అయినా అడిగేద్దాం, లేకపోతే మీ అసిస్టెంట్ డైరెక్టర్ అడుగు ఒకసారి. దేవకన్నా ఉందా మరి చైల్డ్? లేదన్నా, ఇద్దరికి లేదా? పెద్ద హీరోయిన్ వచ్చేది. మర్చిపోయిన, ఎందుకు శృతి హాసన్ గురించి అడగలే. ఆమె పరిస్థితి ఏంటి అసలు? మీరు పార్ట్ 2 చూసి తెలుసుకోండి, పార్ట్ 1 కూడా చూసి తెలుసుకోండి. పార్ట్ 1 లో తెలుసు, పార్ట్ 2 లో? పార్ట్ 2 చూసే తెలుసుకోవాలన్న. వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా సాంగ్ ఉందా? ఏమో అన్న, నాకు నిజంగా తెలియదు. నాకు మా సాంగ్ ఉందని నాకు తెలియదు. సూర్యుడు మా సాంగ్ అని రిలీజ్ సినిమా చూసేంత వరకు నాకు తెలియదు. అవునా? అంటే మీకు మానిటైజేషన్ షార్ట్స్ తీసినప్పుడు అప్పుడు చెప్పారు సాంగ్ కోసం తీస్తున్నాం వెనకాల ప్లే చేయలేదా? లేదంటే జస్ట్ ఇలా రా ఈ సీన్ ఇలా ఇలా అని చెప్పేశారు. కానీ అంటే ఇప్పుడు ఒక లిప్సింగ్ ఉంటే ప్లే చేయాలన్నా, దానికి ఆ మ్యూజిక్ కి తగ్గట్టు ఏమైనా బాడీ మూవ్మెంట్స్ కానీ, ఇలా ట్యూన్ వచ్చినప్పుడు ఇలా లాగడం అలా ఉంటే ప్లే చేయాలి. బట్ మాకు సాంగ్ మానిటైజర్స్ తీసిన తర్వాత చేశారేమో నాకు తెలిసి. ఓకే, ఫస్ట్ అంతా కూడా ప్రశాంత్ నీల్ గారు గన్స్ తో తీశారు, ఇప్పుడు మొత్తం ప్రభాస్ కి కత్తిలు ఇచ్చారు. అది ఏదో అంటున్నారు ఊచకోత. సో నీ ఒపీనియన్ దాని మీద? ఊచకోత. ఓకే, అండ్ నీకు తెలుసు కదా ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు. ఆల్మోస్ట్ దాదాపు ఎన్ని ఇయర్స్ అయింది బాహుబలి వచ్చి? 7 అయిందన్నా. సాహో వచ్చినప్పటికీ కూడా, వచ్చినప్పటికి కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అలాంటి హిట్ పడాలని, ఒక మంచి సాలిడ్ హిట్ కోసం. కానీ ఆ మొత్తం ఆకలి అంతా తీసేసుకున్నారు కదా. ఇంకా పార్ట్ 2 లో ఇంకా ఫుల్ ఆకలి తీర్చేస్తారు. ఇది జస్ట్ టిఫిన్ మాత్రమే, అది ఫుల్ మీల్స్ తర్వాత ఉంది. డిన్నర్ ఉందా లేదా? ఫుల్ మీల్స్ అన్ని కలిపేస్తామన్నా. సీన్ లో బ్రహ్మానందం గారికి ఎంత అయిపోయింది కదా పొట్ట, అలా అయిపోయింది ఫ్యాన్స్ కి. ఇప్పుడే ఒక పెద్ద న్యూస్ లీక్ చేశాడు, సలార్ 2 లో బ్రహ్మానందం గారు ఉన్నారు అన్న. నేను అనేది నువ్వే కదా అన్న. బ్రహ్మానందం గారికి ఆ సీన్ ఉంటది కదన్న ఒక సినిమాలో. ఏ సీన్? కంచం ఎంత ఉంది అనేది మొత్తం తిను అన్నట్టు మొత్తం పెట్టేసి ఆయన ఇంకా అన్నా హాస్పిటల్కి వెళ్తారు. ఆ సీన్ లాగా ఫ్యాన్స్ అంతా కడుపు నిండి పెద్దలకి ఫుల్ మీల్స్ అంతా. ఒకసారి ప్రశాంత్ నీల్ గారిని ఇమిటేట్ చేయ, డైరెక్షన్ ఆయన సెట్స్ లో ఉన్నప్పుడు ఎలా చేస్తారు? నేను అసలు నా థాట్ లో నేను ఉండేవాడిని ఆ సీన్స్ అప్పుడు. అమ్మా నిజంగా నువ్వు మహామేధావు తెలుసా? అరే నువ్వు ఖచ్చితంగా ఇండస్ట్రీలో వెళ్తావురా పక్కా. ఒకసారి ఒకసారి ఆయన మేనరిజమ్స్ గుర్తు తెచ్చుకుంటా.
గుర్తురాట్లేదన్న. నీకు గుర్తొచ్చింది లేదన్నా మాకు సీన్ ఇందాకడే నువ్వు చేసావు ఒకటి ఇట్లా అన్నావా? ఆయన అప్పుడప్పుడు కామెడీ చేసేటప్పుడు అదే అంటారు. నాకైతే నేను ఆయన చూసిన సెట్స్ లో నాకు సీన్ చెప్పేటప్పుడు అన్న మిగతా తర్వాత ఆయన మానిటర్ వెనకాలకి వెళ్ళి ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను ఎప్పుడు మానిటర్ దగ్గరికి వెళ్ళే. ఓకే, నార్మల్ గా అయితే మాకు సీన్ చెప్పేటప్పుడు ఆయన మాకంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన అంటారు. ఆయన ఆ దెబ్బకి అందరూ అలా చూస్తూ ఉండాలి ఆయన్ని. అంటే ఆయన చెప్పేటప్పుడు ఫేస్ లో ప్రతిదీ మసిల్ ఆయన కంట్రోల్లో ఉంటది. బుగ్గలు ఇలా ఊగుతాయి, మేమో చూసుకుని సార్ మాకేమో అట్లా బుగ్గలు ఊగవు. ఆయన ఏమో వామ్మో అసలు ఎంత ట్రై చేసినా ఆయన లాగా చేయలేమన్నా. క్రేజీ చేస్తారు ఆయన. సరే ఇమిటేట్ చేయి. ఇమిటేట్ బాగానే తెప్పించుకుంటున్నా. ఇమిటేట్ చేసా కానీ ఇప్పుడే. లేదు లేదు ఇమిటేట్ చేయి అన్న. నేను నిజంగా పోనీ యాక్షన్ ఎలా చెప్తారో చేసి చూపి. యాక్షనా ఇప్పుడు నాదే అనుకోండి అన్న. అసలు ఆయన యాక్షన్ చెప్తారా ఆయన మూవీలో? ఆయనే కాదు చెప్పేది, మరి ఆయన మొత్తం ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు వీడిది ఉంది, ఎవడ్రా ఎవడు అనుకుని లాక్కొని వస్తారు. ఆయన ఎట్లా పట్టుకోడు, ఎవడ్రా ఎవడు అని. ఆయనతో మేనరిజం ఉంటది. వీడు చేసింది ఒకటి, వీడిది కదన్నా. సో ఆయన అట్లా మేనరిజం ఉంటది మొత్తం. ఇట్లా మెయిన్ అయితే బుగ్గలు బాగా యూస్ చేస్తారు ఆయన. ఇలా ఊగుతాయి ఆయన ఇంటెన్సిటీ టు డైలాగ్. లుక్స్ చబ్బీ లుక్స్, బుగ్గలు బాగున్నాయి. సన్నగా ఉన్నట్టు అనిపిస్తారు కానీ ఆయన మాత్రం యాక్షన్ చేసేటప్పుడు ఇలా ఊగిపోతాయి. ఇప్పుడు మీకు సీన్ చెప్తారు కదా మామూలుగా, ఇలా డైలాగ్ ఉంది ఇలా చెప్పాలని. దానికి ముందు ఆయన ఆ పాత్రలో ఆయన నటించి మీకు చూపిస్తారు. అవును, ఖచ్చితంగా ప్రతి సీన్ ఆయన చూపిస్తారు. తర్వాత మాకు సీన్ చెప్పేశాక ఆయన వెళ్ళి ప్రాక్టీస్ అయిపోయిందని చెప్తారు. అన్నోళ్ళు వచ్చి ఇంకా దాన్ని మాడిఫై చేస్తారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు వచ్చి. ఆ డిపార్ట్మెంట్ ఎలా ఉంది వర్క్? ఆ డిపార్ట్మెంట్ అంటే అన్న మొత్తం సినిమాలో ఎన్ని ఆర్ట్స్ ఉన్నాయి అన్ని ఆర్ట్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి అన్న. యాక్టర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు. వాళ్ళని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత ముచ్చటేసి దాన్ని చూస్తుంటే. ఎంకరేజ్ చేస్తారు బాగా, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు చేసే యాక్షన్ ఒకవేళ ఏదైనా రావట్లేదు అనుకోండి, వాళ్ళు చేసినట్టు ఇమిటేట్ చేస్తే చాలు సీన్ సూపర్ వచ్చింది. కాకపోతే అది కాదు కదన్న యాక్టింగ్ అంటే. మన స్టైల్లోకి దాన్ని మనం తెచ్చుకొని మనం ఎలా చేస్తాం, మనం ఓన్ చేసుకోవాలి. అలా. కానీ ఈ కేజీఎఫ్ మొత్తం కూడా ప్రశాంత్ నీల్ గారి చేతుల మీద నడిచింది మొత్తం కూడా. కానీ ఈ సలార్ మాత్రం ఒక పెద్ద టీమే ఉంది. ఆయన ఒక షిప్ కి కెప్టెన్. ఆ షిప్ లో చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు. కేజీఎఫ్ కూడా అంతే అన్న, పెద్ద షిప్, దాంట్లో కూడా పెద్ద టీము, అంత ప్రతిదీ టీం వర్క్ అన్న. ఆ టీం కి కెప్టెన్ నడిపించింది నీల్ సార్. ఓకే, మరి వీళ్ళందరినీ కలిసావా? మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్స్ లేదా? ఆ ఛాన్స్ రాలే ఇంకా. మరి ప్రభాస్ గారిని కలిసావా? లేదు. ఎవరిని కలిసావు? పృథ్వీ సార్ ఒక్కరిని కలిసాను, ఈశ్వరి మ్యామ్ ని కలిసాను. ఇంకా ప్రశాంత్ నీల్ గారు అంటావా? ప్రశాంత్ నీల్ గారు ఆబ్వియస్ గా. మరి ఎప్పుడైనా అడిగావా ప్రభాస్ లేదన్న, అసలు చెప్తున్నా కదా, మేము సెట్ లో ఉండేటప్పుడు మాకు సీన్ తప్ప వేరే ధ్యాస ఉండదు. ఈ కామెడీ చిన్న చిన్న పార్ట్స్ కూడా ఎప్పుడు ఒక సీన్ ఉంది, ఇంకో సీన్ ఉంది, కెమెరా గానీ ఏమైనా షిఫ్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న మాట్లాడడం అలా జరుగుతుంది. మళ్ళీ సీన్ లోకి వెళ్ళిపోతాం అందరూ. అంత ఫాస్ట్ గానా? ఫాస్ట్ అంత కాన్సన్ట్రేటెడ్ ఉంటారు అందరూ. ఏ టైమ్ లో ఎక్కువ షూట్ చేస్తారు? డే టైమ్ లోనా నైట్ టైమా? డిపెండ్స్ అన్న, సీన్ ఎలా ఉంది. ఆ కడియన్ సీన్ చూస్తే నైట్ ఉంది, వేరే దేవద్రా అంటాను నేను, అది పొద్దునుంది. సో ఇంకా డిపెండ్స్. వర్షం పడుతుంది కదా నైట్ సీన్. అవును, రెయిన్ ఎఫెక్ట్. అన్న కడియం నువ్వు తీసిన తర్వాత ఎవరైతే నీకు క్యారెక్టర్ ఉన్నారో నీ ఆపోజిట్ చేసే అతను రియాక్షన్స్ చాలా పెద్దగా ఉంటాయి. అసలు కడియంలో ఏముంది అక్కడ చెప్పారు కానీ మీకు పార్ట్ 1 లోనే అది ఒక పెద్ద, మీరు సినిమాలో చూడండి. ఏముంది చెప్పు కడియంలో? సినిమాలో చెప్పారు కానీ పెద్ద టెరిటరీ అది అని. అసలు అది పెద్ద టెరిటరీ మా దగ్గర ఉన్న వాటిల్లో. అది ఫ్రెండ్ కోసం ఇచ్చేసాం. ఓకే, అది మరి మళ్ళీ నీ కోసం దేవా తీసుకొస్తాడా దాన్ని? అదేగా మాట ఇచ్చాడు. దాన్ని తీసుకురావడం కాదు, అప్పటి నుంచి మాట ఇచ్చాడు, నీకోసం ఏమైనా ఎరైనా అవుతా సరైన అవుతా అని. అప్పుడు మాట ఇచ్చి ఇంకా పెద్ద. ఓకే, ఒకసారి ఆ డైలాగ్ నువ్వు చెప్పు. ఎరైనా అవుతా. ఇదే అన్న, నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా, ఈ ఒక్కడి కోసం అన్న నాకు కనిపిస్తుంది. ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా.
సూపర్. థ్యాంక్ యూ అన్న. కానీ నాకు అనిపిస్తుంది నువ్వు ప్రభాస్ గారి క్యారెక్టర్ చేస్తుంటే అసలు భలే ఉన్నా అసలు, చాలా మంది అన్నారు అన్న కదా. నీకు కూడా ఫీల్ ఉంది కదా. ఉంది, బట్ ఆ ఫీల్ ని దాటింది. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ రోల్ చేశా కాబట్టి నాకు ఇంకా లూసిఫర్ 2లో ఇంకో ఆపర్చునిటీ వచ్చింది కన్నా. ఇంత గుర్తింపు కూడా వస్తుంది, డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. యా, ఇప్పుడు మీరు అన్నట్టు నీల్ సార్ కనిపించచ్చేమో, ఏం చేయగలం మనం ఏం చెప్పలేము. నీకు నువ్వు చెప్పిన డైలాగ్స్ లో మూవీలో నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? నేను చెప్పిన దాంట్లోనా? నేను చెప్పిన దాంట్లో అదే ఆ రెయిన్ సీన్ స్టార్టింగ్, ఇది థియేటర్ లో చూడండి. డైలాగ్ చెప్పమ్మా. సరే ఓకే అన్న, మీకోసం. రే ఒక్కడిని కూడా వదిలేదు లేదు, నరికేస్తాను అందరినీ, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటాను. అది రావాలి, అది రావాలంటే కారు ఉండాలి, రెయిన్ ఉండాలి. మన్నారు లేదన్న కారు ఉండాలి. ప్లీజ్ ఉందనుకో, మీరు నమ్మకండి. ఓకే సీరియస్. ఒక్కడిని కూడా వదిలేదు లేదు, నరికేస్తాను అందరినీ, వెళ్ళిపోండి ఇక్కడ నుంచే అంటున్నాను. ఇంకా బాగా వచ్చింది కానీ ప్రాక్టీస్ చేసి చాలా రోజులు లేదు కదా. ఓకే, అవన్నీ కూడా నీకు ప్రాక్టీస్ చేయించారు అన్నావు కదా. రైట్, ఓకే. వరదరాజ్ మన్నార్, మరి దేవా కోసం పార్ట్ 2లో ఏం చేస్తావో చూస్తాం. దేవా నా కోసం ఏం చేస్తావు కూడా చూడండి. కానీ మరి క్లైమాక్స్ లో కొట్టుకున్నారు కదా. క్లైమాక్స్ ఇంటర్వెల్ లో కొట్టుకున్నాం. ఇంటర్వెల్ లో కొట్టుకున్నారు, క్లైమాక్స్ లో ఇంకా చెప్పలే. అది స్క్రీన్ ప్లే అలా ఉంటది అన్న సార్, అదే డిఫరెన్స్, అదే మ్యాజిక్. లీక్ చేసాడు మళ్ళీ అన్న, ఇప్పుడే మీకు తెలుసు కదా సార్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో. ఓకే రైట్, అవును కరెక్ట్, అట్లా ఉంటుంది. సో కార్తికేయ చాలా మంచి రోల్ చేసావు, ఇలాగే ఇంకా మంచి రోల్స్ చేయాలి, ఒక మంచి స్టార్ అవ్వాలి నువ్వు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి. స్టార్టింగ్ నీ కెరియరే ఒక పాన్ ఇండియా మూవీతో స్టార్ట్ చేసావు. అండ్ చాలా మంది కూడా నిన్ను నాగశౌర్య అని చెప్పి, అడివిశేష్ అని చెప్పేసి చాలా మందితో పోలుస్తున్నారు నిన్ను. సో వాళ్ళందరూ కాదు, కార్తికేయ నువ్వు చూపించుకోవాలి, నువ్వుగా కనిపించాలి. సో వెయిట్ చేస్తాం నువ్వు మళ్ళీ హీరోగా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చే వరకు. అండ్ గర్ల్ ఫ్రెండ్స్ తో జాగ్రత్త, ఎవరిని నమ్మమాక, అది అసలు ఓకేనా.